మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇవాల్టి వీడియోలో మనము డైజెషన్కి సంబంధించి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు కావచ్చు, లేకపోతే నిజాలు కావచ్చు, ఏది అపోహ ఏది నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగార్జున యార్లగడ్డ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ పెరగడానికి కావచ్చు, లేకపోతే మన గట్ హెల్త్కి సంబంధించి కావచ్చు, సో మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో దాని మీద చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ అనేవి ఉంటాయి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనే విషయాల్లో. సో అందులో భాగంగా మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, చాలామంది తిన్న తర్వాత వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వర్కౌట్స్ చేయడం, లేదంటే వర్కౌట్ చేసి వచ్చిన వెంటనే కూర్చొని తినడం అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండు విధానాలు తప్పంటారా, రైట్ అంటారా? ఏది ఎలా చేయాలి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది బాగానే కాంట్రవర్సీ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు ఈ డైజెషన్కి ఆటోమేటిక్గా బ్లడ్ అంతా డైవర్ట్ అవుతుంది స్టమక్కి ఆర్ ఇంటెస్టైన్స్కి. మీద ఏరియాస్ కొంచెం తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం తినేసి ఇమ్మీడియట్గా వర్కౌట్కి వెళ్ళాం అనుకోండి, ఆల్రెడీ కొంత కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి వాటి మీద భారం ఎక్కువ పడుతుంది. సో తినగానే వర్కౌట్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఇది అబ్సల్యూట్ నో. ఓకే. రైట్, నాట్ హెవీ వర్కౌట్స్. కానీ రీసెంట్ ఒక స్టడీ పబ్లిష్ అయింది, ప్రాబ్లీ అబౌట్ ఏ మంత్ ఎగో. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే, ఫుడ్ తిన్న తర్వాత షార్ట్ వాక్ వెళ్ళమని. స్మాల్ వాకింగ్. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఇది. సో అది అర్థం చేసుకోవాలి క్లియర్గా. హెవీ వర్కౌట్స్ నో, ఓకే. షార్ట్ వాక్స్ గుడ్. ఓకే. ఇక రెండోది, ఎక్సర్సైజ్ చేసి వచ్చి ఇమ్మీడియట్గా తింటాం అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, బాగా ఎక్సర్సైజ్ చేసి అంత చేసినప్పుడు అంత అలసిపోతాము. సో తినటం కూడా కొంత ఈజీగా ఉండదు. సో ప్రాబ్లీ కొంచెం ఆగి కొంచెం అన్నీ కొంచెం హార్ట్ రేట్ అవన్నీ కొంచెం తగ్గిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ఈటింగ్. ఏం తినాలి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. యూ కెన్ టేక్ వాటర్ అడిక్వేట్లీ, ఫుడ్ కానీ మిగతా ఎన్ని తీసుకోవచ్చు వాళ్ళు. హెవీ ఈటింగ్ మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు మార్నింగ్ టైం జిమ్కి వెళ్ళడం కుదరట్లేదు అందరికీ, ఆ జాబ్స్ ప్రెషర్స్ అయి ఉంటే పొద్దున్నే ఈవినింగ్ వచ్చి వెళ్తున్నారు. సో అది కూడా ఈవినింగ్ తొందరగా ఎర్లీగా మనం ఫుడ్ని ఫినిష్ చేసుకోవాలి, సో ఎర్లీగా పడుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా వాడు ఏం చేస్తారు, 6 o'clock రాగానే జిమ్కి వెళ్ళిపోయి 1 hour వర్కౌట్ చేసి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా బాత్ చేసేసి ఫుడ్ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఎక్కువ టైం కూడా ఇవ్వలేకపోతున్నారు, బికాస్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేవడం కోసం. సో 9 o'clock మళ్ళీ బెడ్ ఎక్కేయాలి కాబట్టి, సో ఈ లోపే ఫుడ్ తినేసి వెంటనే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చేసి పడుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లో మన లివర్ అనేది ఎంతవరకు వర్కౌట్ చేస్తుంది డైజెషన్ కోసం అని చెప్పి. సో మీరు చెప్పిన సినారియో చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎంతమంది ఫాలో అవుతుందో నాకే తెలియదు. ఐ డౌట్ ఇట్. ఎందుకంటే రాగానే స్నానం చేసేసి వర్కౌట్ చేసేసి స్నానం చేసి తినేసి నైకలు పడుకోవడం అంటే ప్రాబ్లీ ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మెనీ పీపుల్. కొంతమంది పంక్చువాలిటీతో ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఎర్లీ మార్నింగ్ లేవాలి, తొందరగా వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే 8:30, 9కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది కానీ 9 పడుకోవడం ఉన్నది నాకు తెలిసి కొంచెం మన కంట్రీ 9 or 9:30 వరకు ఫినిష్ చేశారు. బట్ దెన్ ఇట్స్ గుడ్ థింగ్. ఐ థింక్ దే షుడ్ ఫాలో ఇట్. మీరు చెప్పినట్టు ఫాలో అయితే మంచిది అందరికీ. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఎక్సర్సైజ్ ఓన్లీ మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ కూడా చేయవచ్చా అని. మార్నింగ్ ఎందుకు చెప్తారంటే, కొంచెం ఎక్కువసార్లు ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ మన చేతిలో ఉండదు, మార్నింగ్ మన చేతిలో ఉంటుంది చాలా వరకు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్ డిలే అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా అలసిపోయి చాలాసార్లు ఏమవుతుందంటే టైం ఎండకు చేసే అవకాశం ఉండదు. మోస్ట్ లైక్లీ స్కిప్ చేస్తారు, ఎందుకంటే టైం లేదు కదా. అదే మార్నింగ్ అనుకో మన చేతిలో ఉంటుంది యూజువల్గా. సో మరీ 7 o'clock 6 o'clock వెళ్ళాలంటే నేను చెప్పలేను, కానీ అది 8 or 9కి వెళ్ళాలనుకోండి, స్టిల్ 5 or 6 లేచి దే కెన్ డూ సమ్ ఎక్సర్సైజ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. హ్యావింగ్ సెడ్ దట్, ఈవినింగ్ అని ఇబ్బంది ఏం లేదు. దే కెన్ ఎప్పుడైనా చేయగలిగితే ఎక్సర్సైజ్ ఇస్ గుడ్. సో ఈవినింగ్ వచ్చి 5 to 6 or 6 to 7 వాళ్ళ ఇష్టం, పెద్ద తప్పేం లేదు. ఇక మీరు చెప్పిన సీక్వెన్స్ ప్రకారం వచ్చి వాళ్ళు స్నానం చేసి భోజనం కూర్చుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాట్ ఎవర్ దే కెన్ ఈట్. జనరల్గా ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ హెవీ తినమంటాం, లంచ్ మోడరేట్గా, డిన్నర్ ఏమో మైజర్గా తీసుకోండి, గుడ్ ఫర్ ద బాడీ అని. అది ఈవెన్ నో ఇట్స్ హోల్డ్స్ గుడ్. సో ఇక తినగానే పడుకుంటే ఏమవుతుందంటే, ఎక్కువ ముందుకు వచ్చే ఇబ్బంది రిఫ్లెక్స్ వాళ్ళకి చాలా కష్టం, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి. తినగానే పడుకున్నాం అనుకోండి, అంటే ఎక్కువ టైం అయిపోతే అదంతా మళ్ళీ వెనక్కి వచ్చేసి యాసిడ్ కానీ ఫుడ్ కంటెంట్స్ పైకి వచ్చి ఇబ్బంది పెడతాయి.
నిద్ర పట్టదు, డిస్టర్బెన్స్ ఉంటుంది బాగా. సో వాళ్ళకైతే గ్యారంటీగా మనం గ్యాప్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి. ఓకే. సో మిగతా వాళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది, ఇది ఐడియల్, బట్ లేకపోయినా అంత వరి అవసరం లేదు. ఇక లివర్ ఫంక్షను దాని ప్రకారం చేసుకుంటూ పోతూ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అని రాదు మనకి. ఏది అటువంటి స్టడీస్ ఎక్కువ లేవు. అంటే డే టైం లివర్ ఫంక్షను, నైట్ టైం లివర్ ఫంక్షను, లేదా ఎర్లీ పడుకుంటే లివర్ ఫంక్షన్ తేడా వస్తుంది, పెద్ద ఇదేం లేదు నాకు తెలిసి. మేజర్ ఇష్యూ ఫర్ అస్. అంటే ఈవినింగ్ 6-7 తర్వాత లివర్కి ఇంకా దాని టైం అయిపోయింది, దాన్ని స్టాప్ చేయాలి. సో దానికి రెస్ట్ టైం అది ఈలోపు చాలా తక్కువగా స్లోగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజమేనా? అంటే మార్నింగ్ డే టైంలో చేసినంత ఎక్కువగా ఫంక్షనింగ్ ఈవినింగ్ టైం నుంచి ఉండదు అని అంటారు. దానికి కొంత నిజం ఉంది, కాకపోతే అలా అని చెప్పేసి మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ రాదు మనకి. ఓకే. ఇది మాత్రం దట్స్ గుడ్ హ్యాబిట్. ఏది కొంచెం ఎర్లీగా బయటకు వెళ్ళటం, అంటే ఎర్లీ తినేసి సప్పర్ అంటే 5-6-7 తినేసేసి 9-9:30కి వెళ్ళిపోతే బెడ్లోకి ఇస్ వెరీ గుడ్. మనకంతా ఏమవుతుంది, సప్పర్ వదిలేస్తాం, డిన్నర్కి వెళ్తాం, మనం వచ్చేవాడికి 9-9:30 అవుతుంది, తినేసి పడుకోవడం అయిపోతుంది చాలా మంది. వెంటనే పడుకోవడం వల్లే సార్ చెప్తూ ఉంటారు, నేను ఎంత వర్కౌట్ చేస్తున్నాను బట్ నా ఒళ్ళు తగ్గట్లేదు. సో ఒబేసిటీతో ఉండేవాళ్ళు అయితే మాత్రం సో వర్కౌట్ చేసి రావటం వల్ల మళ్ళీ తిని వెంటనే పడుకోవడం వల్లే ఇదంతా జరుగుతుందా అని. అంటే అది ఒక్కడే కాదు, ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, సో ఇప్పుడు మిల్క్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. సో మిల్క్ తీసుకోవద్దని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం? అంటే యాక్చువల్గా ఏంటంటే ఎసిడిటీ ఉన్నవాళ్ళు సెంచురీస్ తరబడి చేసే పని ఏంటంటే కోల్డ్ మిల్క్ తాగటం. కోల్డ్ మిల్క్ ఎక్కువ మంది దిగట్ సమ్ రిలీఫ్. అది కోల్డ్ వల్ల అవుతుందా లేకపోతే మిల్క్ వల్ల అవుతుందని పూర్తి చెప్పలేము. ఈ మిల్క్లో ఉండే కాల్షియం దీని ఏం చేస్తుంది, కొంచెం యాసిడ్ పెంచవచ్చు కూడా. ఓకే. బట్ కొంచెం కాన్ఫ్లిక్టింగ్ డేటా. పాయింట్ ఏంటంటే దే కెన్ టేక్, నో ప్రాబ్లం. సంబడి బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఎంటాసిడ్ తాగే బదులు దే కెన్ టేక్ ద కోల్డ్ మిల్క్, ఇట్ హెల్ప్స్. ఇక రెండోది ఏంటంటే మిల్క్ వలన ఎసిడిటీ ప్రాబ్లమ్స్ పెరగవు, డేటా ఏమీ లేదు. సేఫ్ ఫర్ ద గట్. సో టీ కాఫీలు సార్, టీ కాఫీలకి వచ్చేటప్పటికన్నా టీ అయితే ఓకే సార్, ఇంత చిన్న కప్పుల్లో తాగుతారు. బట్ కాఫీ అంటే ఇంత పెద్ద పెద్ద మగ్స్ తీసుకుంటారు, కప్పు కాదు మగ్స్ తీసుకుంటారు కాఫీ. అండ్ మోర్ ఓవర్ హాట్ కాఫీ తీసుకొని ఎక్కువ సార్లు తాగితే ఇబ్బంది ఉంటుంది, కానీ కోల్డ్ కాఫీతో అంత ఇబ్బంది ఉండదని సో అవి ఇంకా పెద్ద పెద్ద గ్లాసులు ఉంటున్నాయి, కోల్డ్ కాఫీలు తీసుకుంటున్నారు. సో ఏది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? సో ఇదంతా ఏంటంటే టీవీ ఇన్ఫ్లుయెన్స్. అంతేనా? అంటే ఇప్పుడేంటి మనం అక్కడ చూస్తాం టంబ్లర్స్, పెద్ద పెద్ద కప్పు తాగేది అక్కడ, ఏది ఆ ఫారిన్ టీవీల్లో హాలీవుడ్ మూవీస్లో, రైట్? అది దాని దగ్గర మనం కూడా చూపిస్తాం. బట్ మన ఇళ్లలో మామూలుగా ఉండి అంతంత ఎవడు అంత తాగరు ఎవరు యూజువల్గా. అయ్యో సార్, ఆఫీసుల్లో కూడా పెట్టుకుంటున్నారు సార్, పెద్ద పెద్ద మగ్స్ పెట్టుకుంటున్నారు. అదంతా న్యూ కల్చర్ చూసి. కాఫీ టీలది ఇబ్బంది ఏంటంటే టీ కొంచెం పర్వాలేదు, బట్ కాఫీతో ఏమవుతుంది, కెఫీన్ నుండి కొంచెం ఎసిడ్ పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ రావచ్చు, ఆ ర్యాష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మోర్ ఓవర్ ఏంటి కెఫిన్ వల్ల ఏమవుతుందంటే కొంచెం జీ జంక్షన్ అంటే అన్నవాహికను స్టమక్ కలిసే చోటు జీఈ జంక్షన్, ఆ గ్యాస్ట్రోజల్ జంక్షన్ కొంచెం రిలాక్స్ ఎక్కువ అయ్యి ఎక్కువ యాసిడ్ పై కొట్టేస్తూ ఉంటుంది. సో కాఫీ ఈజ్ నాట్ దట్ గుడ్. దీంట్లో ఏంటంటే ఇంకో ఇబ్బంది, కాఫీలు చాలా రకాలు ఉన్నాయి. మనకి మెయిన్ రకాలు ఏంటంటే మిల్క్ కాఫీ, బ్లాక్ కాఫీ. మిల్క్ వల్ల ఏమిటి క్యాలరీస్ యాడ్ అవుతాయి, అది కూడా చూసుకోవాలి. సో కాఫీది ఇంకో అడ్వాంటేజ్ చెప్తున్నారు ఏంటి, స్టడీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఐ థింక్ ఇస్ ఎవాల్వింగ్. బ్లాక్ కాఫీతో లివర్ జబ్బుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని, ఫ్యాట్ కానీ లివర్ హెల్త్కి స్టడీస్ ఉన్నాయి. సో బట్ అందరికీ అది పనికి వస్తుందా, ఎందుకంటే ఎసిడిటీ పెరిగి ఉన్న వాళ్ళకి బ్లాక్ కాఫీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ థింగ్ టు డూ, రైట్? లేదనుకోండి తీసుకోవచ్చు వాళ్ళు చిన్న కప్పు తాగాల పెద్దదా అన్నది ఇట్స్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. కానీ వాళ్ళు సైజ్ 3 cups అంటున్నారు, బట్ దెన్ డేటా స్టిల్ కాన్ఫ్లిక్టింగే, బట్ కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ లివర్ హెల్త్, దానికి ఇవన్నీ వచ్చి ఉన్న లాభాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎందుకు తాగుతారు ఎక్కువ మంది, దాంతో కొంచెం యూ ఫీల్ బెటర్ ఇమీడియట్గా, కొంచెం అంటే కొంచెం స్లీపీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా కొంచెం వేకప్ యాక్టివ్ అయిపోతాం కెఫిన్ వలన, అలా కొన్ని ఉన్నాయి. దీంతో ఏమవుతుంది, కొంచెం ఇట్ ఇంక్రీజ్ ద గ్యాస్ట్రిక్ మొటిలిటీ, ఇంటెస్టైన్ మొటిలిటీ పెంచే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొంచెం మోషన్ ఎక్కువ అవ్వచ్చు, ఇది ఎక్కువ కాఫీ తాగే వాళ్ళకి. కాబట్టి యాంగ్జైటీ పెరుగుతుంది, దే ఫీల్ అన్కంఫర్టబుల్. సో ఇబ్బంది అయిన వాళ్ళు అయితే కొంత తీసుకోవచ్చు, ఇబ్బంది ఉన్న వాళ్ళు లిజన్ టు ద బాడీ, డాక్టర్ వెళ్ళక్కల్లా.
అది తెలిసిపోతుంది బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో. సో ఇకపోతే వాటర్ సార్. సో పర్ డేలో అసలు ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి? వాటర్ అధికంగా తీసుకుంటే చాలా మంచిదే అని కొంతమంది చెప్తారు, కొంతమంది డేలో 3 లీటర్సే తీసుకోమని చెప్తారు. అండ్ మోర్ ఓవర్ తినేటప్పుడు సో వాటర్ తీసుకుంటే మన డైజెషన్ బాగా అవుతుందని కొంతమంది అంటారు. సో మధ్య మధ్యలో వాటర్ తీసుకోవద్దని చెప్తారు. అసలు ఏది పాటించాలి, ఏది కరెక్ట్, ఏది మిత్? ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయటం. బట్ జనరల్గా ఏంటంటే వాటరు ముందు తీసుకోవచ్చు, ఆ తర్వాత ఫుడ్ తిన్న చివరిలో అంటే అయిపోయిన తర్వాత కొంచెం ఆగి తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తింటున్నప్పుడు అదేమవుతుందంటే తినడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫుడ్ తింటున్నాం అనుకోండి, వాటర్ తాగితే కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది, ఏది మింగడానికి కానీ. అందుకే 2 ముద్దలు తింటారు, వాటర్ తాగుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే టు లూజ్ ద వెయిట్ ఆర్ టు కట్ డౌన్ ద క్యాలరీస్ ఫుడ్ ముందు బాగా ఎక్కువ నీళ్ళు తాగేసేసి దాంతో పొట్ట తగ్గుతుంది కదా. సో తక్కువ ఫుడ్ తీసుకోవచ్చు. అది అంతకుమించి మేజర్గా తప్పంటే ఏం లేదు. అంటే ముందు తీసుకోవటం డ్యూరింగ్ ద ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఐ థింక్ ఓకే. సో ఫుడ్ తీసుకుంటున్న మధ్యలో తీసుకుంటే డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వదు, వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల. అంటే ఎక్కువ అంటే మరి వాళ్ళ పర్పస్ వేరు చేసేవాళ్ళది. సైంటిఫిక్ అయితే పెద్ద డిఫరెన్స్ అని రాదు. మామూలుగా ఇంక్లూడ్ క్వాంటిటీ వాటర్ ఈజ్ ఫైన్ విత్ ద ఫుడ్. వాళ్ళు ఎక్కువ చేసి ఎందుకు చేస్తారు పని అంటే వెయిట్ తగ్గడం కోసం, క్యాలరీ తగ్గడం కోసం కష్టపడతారు వాళ్ళు. అంత తప్ప పెద్ద ఇదేం ఎలా తీసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. ఇది మోడరేషన్లో, హెవీగా కాదు. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు సో ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని అంటారు, ఎందుకని, నిజమేనా? అంటే కాన్స్టిపేషన్ అంటే బేసిక్ ఏంటంటే చాలా రకాల మెయిన్ కారణం ఏంటంటే ఇంటెస్టైన్స్ మూవ్ అవ్వక కొంచెం స్లో మూవింగ్ అనమాట అది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా నెమ్మదిగా మూవ్ అవుతుంది కిందకి ఫుడ్. మనకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం. పెరిస్టాల్సిస్ అంటే స్టమక్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కిందకి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్ కిందకి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా అది బాడీ వెనక్కి తీసేసుకుంటూ ఉంటుంది. దాంతో మోషన్ కాస్త హార్డ్, అదే కొంచెం గట్టిగా అయ్యి హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, ఇది కాన్సెప్ట్. దీనికి ఏంటి రకాల మందులు ఇస్తాము, ఆ పేషెంట్ అవసరం బట్టి వాటర్ ఎక్కువ ఇవ్వటమా, లేకపోతే దాని మూమెంట్ ఇంప్రూవ్ చేసాయా మెడిసిన్స్, లేకపోతే బల్క్ లాక్సేటివ్ అంటాం. అంటే ఫీజు ఎక్కువ పెడితే మోషన్ ఎక్కువ క్రియేట్ అయ్యి కొంచెం మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి అవసరం బట్టి ఇస్తాం. ఇక ఆయిలీ ఫుడ్తో ఏమవుతుందంటే యూజువల్గా అంటే కొంచెం ఇంటెస్టైన్ మూమెంట్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో ది ఫీల్ అన్కంఫర్టబుల్. యూజువల్గా మీరు గమనిస్తే ఎవరైనా హెవీ నాన్ వెజిటేరియన్ మీట్లు తిన్న తర్వాత చాలామంది కంప్లైంట్ చేస్తారు, ఇది నెక్స్ట్ డే కొంచెం మోషన్ అంత ఫ్రీగా రాలేదని. సో వెజిటేరియన్ ఫుడ్, ఆకుకూరలు, హై ఫైబర్ డైట్ ఉన్నప్పుడు యూజువల్లీ మనకి ఫైబర్ ఏంటంటే మనకి అబ్జార్బ్ కాదు బాడీలోకి. మన బాడీ కెనాట్ బ్రేక్ ద ఫైబర్ అండ్ అబ్జార్బ్. అది అలాగే బయటకు వచ్చేస్తుంది. అది వస్తే ఏం చేస్తుంది, వాటర్ అంతా పీల్చుకొని కొంచెం స్వెల్ అయ్యి గివ్స్ ఏ గుడ్ మోషన్. ఏది ఈ లీఫ్ వెజిటబుల్స్ వలన. నాన్ వెజ్లో ఏమవుతుంది, ఫైబర్ ఉండదు, హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ప్లస్ ఆయిలీ ఫుడ్, కొంచెం స్లో అవుతుంది మూమెంట్. దాంతో ది ఫీల్ అన్కంఫర్టబుల్. సో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయని అంటారు. కేవలం ఇది ఒక్కటే రీజన్ ఉంటుందా? సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంది. ఇది ఒక్కటే అంటే ఒక్కటి కాదు అది రీజన్ దానికి. ఈ స్పైసీ ఫుడ్ ఇది తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సింప్టమ్స్ ఎక్కువ వర్సన్ అవుతాయి స్పైసీ ఫుడ్ వల్ల. మనం స్పైసీ ఫుడ్ అన్నప్పుడు అది వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు. సో ఎనీ వంకాయ, మసాలా వంకాయ అవ్వచ్చు, ఆర్ ఎనీ నాన్ వెజ్ డిష్. ఇవన్నీ కూడా కొంతమందికి ఇబ్బంది ఎక్కువ పెడతాయి. సో బ్లాండ్ డైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఎసిడిటీ, నో డౌట్. కానీ బ్లాండ్ డైట్తో చప్పడానికి ఎన్నాడు బతకగలరు ఎవరైనా? దిస్ నో లైఫ్. సో వాళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో దీంట్లో నిజం ఉంది. బట్ సైంటిఫిక్ ఏంటంటే మిక్సింగ్ చిల్లీ అని అంటారు. మిక్సింగ్ చిల్లీ సపోజ్ టు బి చాలా హాట్ చిల్లీ అనేది, బాగా కారం ఎక్కువ. అది మనకు ఎక్స్పెరిమెంట్స్లో ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి స్టమక్లో దాని మీద మనం స్ప్రే చేసిన అంత ఇబ్బంది పడరాళ్ళు. సో మిగతా వాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు. సో ప్రాబ్లీ అది ఒక్కడే కాదు, ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి. బట్ జనరల్ అండర్స్టాండింగు, మా ఒపీనియన్ కానీ పబ్లిక్ ఒపీనియన్ అంతా ఏంటంటే స్పైసీ ఫుడ్తో సిమ్టమ్స్ డెఫినెట్గా ఇబ్బంది వస్తుంది. సో ఇప్పుడు గ్లూటెన్ బేస్డ్ ఫుడ్ ఏదైనా తీసుకోవటం వల్ల గట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంటుందా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? బబుల్ ఇరిటేట్ అవ్వటం లాంటిది ఏమైనా జరుగుతుందా? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, అంత సింపుల్గా ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు. బట్ గట్ హెల్త్ అన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఫుడ్డే కాకుండా లోపల చాలా బ్యాక్టీరియా ఉంటాయి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇది మనం ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక ఫుడ్స్ అంతా ఆపేసి ఒక రకం ఫుడ్ తింటున్నాం అనుకోండి, లోపల ఉండే బ్యాక్టీరియా అన్నీ కూడా కొంచెం మారే అవకాశం ఉంటుంది పాపులేషన్.
ఓకే. సో విల్ బి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉంది. లాస్ట్ 5-10 years మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి మన గట్ బ్యాక్టీరియా తోటి గుండె జబ్బులు కనెక్షన్ ఉందని, గట్ బ్యాక్టీరియా తోటి క్యాన్సర్ కనెక్షన్ ఉందని అలా రకరకాలు చెప్తున్నారు, రైట్? సో అందువల్ల మనం ఇది ఇంకా స్టిల్ ఎవాల్వింగ్ సబ్జెక్టే. ఓకే. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ డైట్ ఎందుకు ఇస్తారు? సీలైక్ డిసీజ్ అని జబ్బు ఉంటుంది కొంతమందికి. దాంట్లో ఏంటంటే గ్లూటెన్ తగ్గిస్తే గ్లూటెన్ ఫ్రీ డైట్, గ్లూటెన్ తీసేస్తే వాళ్ళు దే ఫీల్ బెటర్, డౌట్ లేకుండా. ఈ డేటా ఉంది. కానీ గ్లూటెన్ తీయడం అంత ఈజీ కాదు. మన దాన్ని బిస్కెట్స్ దగ్గర నుంచి చాక్లెట్స్ చాలా అట్లా ఉంటుంది. మనం అనుకుంటాం ఓన్లీ మనం గోధుమ పిండి ఆపేసాము, చపాతీ మానేసాము, పూరి మానేసాము సరిపోదు. సో మన డైలీ లైఫ్లో బోల్డ్ ఉన్నాయి ఇది గ్లూటెన్తో కూడిన ఫుడ్స్. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది కొన్ని షాపులు అమ్ముతారు అవి గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్. అవి అంటే రైస్ నో ప్రాబ్లం, రైస్ ఇది గ్లూటెన్ ఫ్రీ. బట్ మిగతా చాలా ఉన్నాయి. సో అది కొంచెం డిఫికల్ట్ థింగ్. బట్ మీకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే కొంత లిమిటెడ్ డేటా ఉంది. మొత్తం కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ వెళ్ళినప్పుడు కొంత డిస్బయాసిస్ అంటాం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైజెషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మందిలో ఉన్నటువంటి కొన్ని అపోహల్ని ఇవాళ వీడియోలో మాకు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.